చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు జాతీయ రహదారిపై నిన్న ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త కన్నుమూయగా భార్య అల్లుడి పరిస్థితి విషమంగా మారింది. కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు పుల్చల మండలం 102 రామిరెడ్డిగారిపల్లి పంచాయతీ చిగరమాకులపల్లికి చెందిన వెంకటస్వామి నారాయణమ్మ దంపతులు ఆదివారం మండలంలోని పాతపేట పంచాయతీ పూరేడువాండ్లపల్లిలోని తమ కుమార్తె ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం అల్లుడు వాసు తన ద్విచక్ర వాహనంపై అత్తమామలను ఎక్కించుకొని వారి స్వగ్రామంలో వదిలేందుకు బయలుదేరారు. కల్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తుండగా వీరి వాహనాన్ని అరుణాచలం వెళ్లే కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందుతూ వెంకటస్వామి కన్నుమూశారు. నారాయణమ్మ వాసు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వీరిని వేలూరు సిఎంసి వైద్యశాలకు తీసుకెళ్లారు. వెంకటస్వామి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు ఎస్ఐ తెలిపారు. ఈ ప్రమాదంతో పుల్చల మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.